హలో ఫ్రెండ్స్, వచ్చేసా కలెక్షన్స్ ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చేసా అనమాట. నిన్న 2 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి మన తెలుగు నుండి. కోర్ట్ మూవీ అండ్ ఆల్సో దిల్రుబా మూవీ. ఏ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత కలెక్షన్స్ వచ్చాయి, అసలు ఎందుకు ఒక సినిమా అంతలా హిట్ అయింది, అంతలా ఫామ్లో దూసుకెళ్తుంది, ఎందుకు ఒక సినిమా మడతపడ్డది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి. మీరైతే షేక్ అవుతారు ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత వామ్మో అని చెప్పి మీరు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే వీడియో చివరిలో చెప్తాను అనమాట. మొట్టమొదటి ఏంటంటే కోర్ట్ మూవీ, దీని కలెక్షన్ చూసుకున్నట్లయితే 8 కోట్లు అయితే రావడం జరిగింది గ్రాస్. అంటే ఆల్మోస్ట్ 5 కోట్ల నెట్ కలెక్షన్స్ అనమాట. మామూలు విషయం కాదబ్బా. ఎందుకంటే బలమైనటువంటి యాక్టర్ ఎవరు కూడా ఇందులో లేరు. అంటే హీరో ఓరియంటెడ్ కాదు, హీరోయిన్ ఓరియంటెడ్ కాదు, జస్ట్ ఒక నిబ్బీల కథ, దాన్ని బేస్ చేసుకొని ఒక పోక్సో కేసు అని చెప్పి వేయటం. మ్యాక్సిమం ట్రైలర్ చూస్తేనే స్టోరీ మొత్తం గెసేయచ్చు అనమాట. ఏముంది అబ్బా, ఇప్పుడు వీడేమో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి ఏమో మైనర్, వాళ్ళ బాబాయో వాళ్ళ మామయ్య వాళ్ళ నాన్న శివాజీ ఉంటాడు. తను చూసుకున్నట్లయితే వెళ్ళి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఈయన ఇరికిద్దాం అనుకుంటాడు. ఆ తర్వాత వీడిని మన ప్రియదర్శన్ హీరో ఎలా బయటకు తీసుకొచ్చింది అనేటటువంటిది కాన్సెప్ట్ అని చెప్పి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది. అవునా కదా? అయినా కానీ థియేటర్కి రప్పించేటటువంటి దమ్ము ఉండాలన్నమాట. మ్యాక్సిమం స్టోరీ మొత్తం వీళ్ళు ముందే చెప్పేశారు, ఏం జరిగింది అనేటటువంటిది ముందే చెప్పేశారు. అయినా కానీ థియేటర్కి రావడానికి ఏముంటుంది, మెయిన్ థీమ్ ఏముంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నా, వాల్తేరు వీరయ్య సినిమా ఉంది. ఆ సినిమా ట్రైలర్ చూస్తే మనకు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. ఏముంది, మన చిరంజీవి గారు రవితేజ గారు అన్నదమ్ముల్లో, మన రవితేజ చచ్చిపోతాడు, చిరంజీవి ఆ తర్వాత ఫైట్ చేస్తారని చెప్పి నేను ఆల్రెడీ గెస్ చేసి ఒక వీడియో చేసిన. మ్యాక్సిమం అదే జరిగింది అనమాట. అయినా కానీ థియేటర్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇక్కడ చిరంజీవి ఉన్నాడు, రవితేజ ఉన్నాడు, పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ ఉంది. మ్యాక్సిమం వెళ్ళాలరా, వాళ్ళని చూడడానికైనా సరే థియేటర్కి వెళ్ళాలా, వాళ్ళు ఈ విధంగా ఎలా చేశారనేటటువంటి క్యూరియాసిటీ అయితే థియేటర్కి వెళ్తారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం లేదు, పెద్ద స్టార్ కాస్ట్ ఏం లేదు, నార్మల్ కాస్ట్ అదంతా. శివాజీ చూసుకున్నట్లయితే ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాను అనమాట. ఒకప్పుడు తోపే, కానీ ఈ మధ్యన పడిపోయాడు, మళ్ళీ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుండు. అండ్ ప్రియదర్శన్ చూసుకున్నట్లయితే అప్పుడెప్పుడో బలం అప్పుడు హిట్ కొట్టిండు, ఇంకా మధ్యలో హిట్ లేదు. ఇంకా వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఆ బొడ్డోడు అంట మన సలార్లో వరదరాజం అన్నారంట, అది నాకు ఇంత మట్టికి తెలియదు. అది తెలిసిన తర్వాత నేనైతే షాక్ అయ్యాను అనమాట. ఈ విధంగా ఒక సాంగ్ అంటే ఒక సాంగ్ ఉంది, దీంతో థియేటర్ రప్పించుకుని 8 కోట్లు డే 1 వసూలు చేయడం అంటే నిజంగా గ్రేట్ అబ్బా. నేను వేరే లెవెల్ అని చెప్తా. నేను వెళ్ళినప్పుడు 50% ఫుల్ అయింది. నిన్న ఫస్ట్ షోకి అయితే నా ఫ్రెండ్స్ వెళ్ళారంట, మ్యాక్సిమం హౌస్ఫుల్ అని చెప్పారు. ఇది కదా కావాల్సింది. చాలామంది అంటారనమాట, నన్ను డేకట్లేదు, నన్ను తొక్కేయాలని చూస్తున్నారు, అది ఇది అంటారు. కానీ ఎవరిని తొక్కడు. సినిమాలో కంటెంట్ ఉంటే వాళ్ళు ఎగబడతారు అనేటటువంటిది రియాలిటీ. ఇది చూసుకున్నట్లయితే కాయిన్కి ఒక వైపేదే. నేను ఇప్పుడు దా చెప్పింది రెండో వైపు చెప్తానండి. ఇది విన్నాకైతే షేక్ అవుతారు. దిల్రుబా మూవీ నిజంగా ఆ సినిమా అసలు రాడ్ అన్నా కానీ రాడ్డే ఫీల్ అయింది. ఇప్పుడు ఐరన్ రాడ్ అని అనుకో, ఐరన్ రాడ్ హట్ అయింది, ఏంది బ్రో నన్ను దాంతో బలుతున్నాను, అలా ఉంది ఆ సినిమా. కిరణ్ అబ్బవరం అసలు ఎలాంటి కాన్సెప్ట్ వచ్చాడు, బ్యాక్ టు హిస్ ఫామ్ అనమాట. ఒకప్పుడేమో రమ్రంజన్ అని ఏయో సినిమాలు తీసిండు. ఆ తర్వాత మధ్యలో ఖా అనేటటువంటి సినిమా తీసిండు. ఖా సినిమా డే 1 కలెక్షన్స్ ఎంతో తెలుసా? 3 కోట్లు. ఎవరు కొత్త అబ్బా 3 కోట్లు మ్యాక్సిమం రావన్నమాట. మ్యాక్సిమం పెద్ద పెద్ద హీరో కొడుకులకి ఆ కలెక్షన్స్ దిక్కు లేదు హానెస్ట్గా మాట్లాడాలంటే. కానీ కాకి డే 1 3 కోట్ల 30 లక్షల దాకా వచ్చినాయి. ఈ దిల్రుబాకి డే 1 66 లక్షలు వచ్చినాయి. ఎవడు చేసుకోండి, ఇది ఎవడు చేసుకోండి, మీరే చెప్పండి. సినిమాని ప్రమోట్ ఆ రేంజ్లో ఏం చేశారు. ఆ ట్రైలర్ చూస్తే ఎవరికి సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. మెయిన్ ఏంటంటే ఫస్ట్ షోకే రివ్యూ అయితే బయటకు వచ్చేసింది, చెత్త సినిమా అని చెప్పి రివ్యూ బయటకు వచ్చిన తర్వాత అసలు మ్యాక్సిమం టికెట్లు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, వెళ్లకుండా ఆగిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బ్రో నీ కిరణ్ అబ్బవరం మీద కోపం ఉందా? నాకు ఎందుకురా బాబు కిరణ్ అబ్బవరం మీద కోపం, ప్రియదర్శిని ఏమన్నా మా అన్నయ్య, శివాజీ అన్న ఇదే కాదు కదా. నాకు సినిమా కాన్సెప్ట్స్ మీద మాట్లాడుతాను అనమాట. అది 8 కోట్లు కొట్టడం ఏంది, ఇది 66 లక్షలు కొట్టడం ఏంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం పెద్ద హీరోనా, ప్రియదర్శిని పెద్ద హీరోనా, ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది, ఎవరికి ఎక్కువ మార్కెటింగ్ ఉంది అనేటటువంటిది మీకే క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. ఈ విధంగా అయితే జరిగిపోయింది. సో కోర్ట్ మూవీ ఇంతలా హిట్ అవడానికి గల కారణం ఏదైనా ఉంది అని అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పే స్టార్ కాస్ట్ లేదు. మరి ఏం పెట్టి వాళ్ళు జనాల్ని థియేటర్లకు రప్పిస్తున్నారు అంటే కాన్సెప్ట్. నిజంగా నేను ఆల్రెడీ రివ్యూలో కూడా చర్చించా. ఒక్కొక్క కాన్సెప్ట్ మ్యాక్సిమం ఇందులో స్పాయిలర్స్ ఉంటాయి చూడండి, అదిరిపోయింది అనమాట. ఎలాంటి ఇలా ఉన్నాయంటే మెయిన్ సీన్లో ముఖ్యంగా నేను చెప్తున్నా, పాక్సో కేసు గురించి వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏదైతే ఉందో అందరూ కూడా తలకెక్కేలా ఉంది. పాక్సో అంటే మ్యాక్సిమం ఎవరికి అర్థం కాకపోవచ్చు, దాన్ని మనకి అర్థమయ్యేలా చూపించారనమాట, మనకి కన్వీనియంట్గా చూపించారు. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అని చెప్తా. ఇలా ఏ డైరెక్టర్ కూడా చేయలేడు అనేటటువంటిది రియాలిటీ. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో సోది లేదు. ఒక సాంగ్ పెట్టాలి, ఒక ఫైట్ పెట్టాలి, కోర్టులో ఒక గొడవ పెట్టాలి, కోర్టు బయట ఒక ఫైట్ పెట్టాలి, మధ్యలో వచ్చి ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలి అనేటటువంటిది ఏం లేదు. ఒక పాయింట్ అనుకున్నారు, ఆ పాయింట్ మీద సీదాగా తీసుకెళ్లారనమాట. లోకేష్ కనకరాజు ఉన్నాడు, ఆయన చేసేటటువంటి మెయిన్ అదే. అందరూ ఆయన సినిమాలు ఎందుకు ఇష్టపడతారా అంటే ఆయన ఒక పాయింట్ మీద వెళ్ళిపోతాడు. మధ్య మధ్యలో చెత్త సాంగ్స్ పెట్టడం, మధ్య మధ్యలో చెత్త లవ్ స్టోరీలు, రొమాన్స్, ఐటమ్ సాంగ్స్ ఆయన డిస్టర్బ్ చేయడు స్టోరీని. ఒక కాన్సెప్ట్ నేను అనుకున్నా అంటే ఆ కాన్సెప్ట్ మీద సీదాగా తీసుకెళ్తాడు. అదే రకమైనటువంటి ఫామ్లోనే ఈ కోర్ట్ మూవీలో కూడా వీళ్ళైతే ఉపయోగించేశారు అనేటటువంటిది క్లారిటీ అర్థమైపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ అనమాట.
ఆ థియరీ అనమాట. ఇప్పుడు కోర్టుకి ఏం కావాలి? నిజాలు అబద్ధాలు మట్టికే కావాలి. ఎమోషన్స్ అయితే కోర్టు అసలుకే పట్టించుకోదు. ఎమోషన్స్ అక్కర్లేదు వాళ్ళకి, ఎమోషన్స్ అక్కర్లేదు, వాల్యూస్ అక్కర్లేదు. ఓన్లీ ఇందులో ప్రూఫ్ ఉందా, ఈ విధంగా చేసినా దీంట్లో ప్రూఫ్ ఏంది అనేటటువంటిది అడుగుతారు. కానీ అలాంటి కోర్టులో కూడా ఎమోషన్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్, విలువలు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్ అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ చూపించారు. అక్కడైతే వాళ్ళైతే సలాం కొడతారనమాట. మామూలు విషయం కాదు ఇదనమాట. చూసుకున్నట్లయితే అందులో ఉన్నటువంటి ఒక విషయం చెప్తా చూడండి. ఒక అమ్మాయి అబ్బాయి ఏం చేస్తారంటే రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటారు. ఆ తర్వాత 16 నిమిషాల తర్వాత వాళ్ళైతే బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎవడైనా ఏం ఇమాజిన్ చేసుకుంటాడు? ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో 90%, 99% పోనీ ఒక 100 మంది వెళ్ళారంటే 90 ఏమనుకుంటారు? లోన సెక్స్ జరిగింది అని చెప్పి అనుకుంటారు. దాన్ని మనకి చాలా సెన్సిటివ్ పాయింట్ అనమాట. సెక్స్ అనేటటువంటిది చాలా సెన్సిటివ్ పాయింట్. ఒక మైనర్ అమ్మాయి, ఒక మేజర్ అబ్బాయి గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నారు. లోన ఏం జరిగిందిరా అనేటటువంటి క్యూరియాసిటీని మనకు పెంచి దానికి ఇచ్చేటటువంటి సమాధానంకి అయితే మీరైతే సలహా కొడతారనమాట. మామూలు సమాధానం ఇవ్వడు. అక్కడ సెక్స్ జరిగిందని చెప్పి మీరు ఎలా చెప్తారు? మీరు చూసారా అనేటటువంటి ఒక పాయింట్ ఎత్తుని చూసారు. నాకైతే అక్కడ ఫిదా అయిపోయిన సినిమాకి జాలరా ఈ సినిమాని మళ్ళీ వచ్చి చూడాలరా అనేటటువంటి ఫీలింగ్ తెప్పించి చూసారు. అక్కడైతే నేనైతే ఇదైపోయాను అనమాట. ఓకే 100 మంది అలా రూమ్లోకి వెళ్ళారనుకున్నాం, 9 మంది అలా చేశాను, మరి 10 మంది చేయలేదనే కదా అనేటటువంటి కాన్సెప్ట్ దీన్ని కూడా బాగా చూపించారు. అండ్ జడ్జి ఒక మాట అంటారు అనమాట, ఈ విధంగా మీరు టైం వేస్ట్ చేస్తున్నారు, దాదాపు 5 కోట్ల కేసులు ఈ విధంగానే ఉన్నాయి, ఈ విధంగానే లాస్ అయ్యి చెప్పిన తర్వాత ప్రియదర్శన్ ఒక డైలాగ్ వేస్తారు అనమాట, 5 కోట్ల కేసులు కాదు యువర్ ఆనర్, 5 కోట్ల నిర్దోషులకు శిక్ష పడిందని చెప్పి మీరు ఎందుకు అనుకోరు అనేటటువంటి చెప్తారు. కోర్టు న్యాయం అన్యాయమే కాదు, దోషి నిర్దోషులను కూడా చూస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ అయితే మ్యాక్సిమం ముందుకు తీసుకెళ్లారు. దీనివల్ల అందరూ కూడా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. అందరికీ కూడా సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఆ పాయింట్లు అయినా, ఎమోషన్ అయినా, ముఖ్యంగా ఆ సాంగ్ అయినా అందరికీ కూడా బాగా ఎక్కింది అనమాట. ఇంకా హానెస్ట్గా మాట్లాడుకోవాలని అంటే దిల్ రూబా దగ్గరకు వచ్చేస్తున్నాం చూడండి. ఏం జరిగింది? కిరణ్ అబ్బవరంకి మంచి మార్కెట్ ఉంది. డే 1 66 లక్షలు కొట్టడం అంటే అది తనకే చాలా అనుమానం. సినిమాకు చూసుకున్నట్టు 20 కోట్ల దాకా పెట్టుబడి పెట్టారంట. ఈ కోర్టు సినిమాకి 10 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రమోషన్స్ బాగానే చేశారు కానీ సినిమాలో దమ్ము లేదు. ఫస్ట్ మీరు స్టార్టింగ్లో చూడండి, అదే పెంట అనమాట. సారీ థ్యాంక్స్ ఈ పెడితే సరిపోద్దా? అండ్ మధ్యలో ఫైట్లకి వీళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టారనమాట. అది మనకు చూపించడానికి అడ్డదిడ్డమైనటువంటి ఫైట్లు, ఆ దుమ్ము లేపడాలు, ఆ ఎలివేషన్లో, ఇంకా మ్యూజిక్ అన్నీ కూడా తలనొప్పి తెప్పిస్తాయి. ఫైట్ పెట్టడం పాయింట్ కాదు, ఫైట్ పెట్టిన తర్వాత ఆ ఫైట్ ఎందుకుందిరా అనేటటువంటిదే పాయింట్. దాన్ని అయితే ఈ డైరెక్టర్ కంప్లీట్గా మిస్ అయ్యారు. మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్లో వెళ్ళిపోతున్నారంట జనాలు థియేటర్లో నుండి. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎవడు కూడా సరిగ్గా కూర్చోట్లేదు అంటే అందరూ కూడా స్లీప్ వేస్తున్నారంట, నిద్రపోతున్నారు అనేటటువంటి రియాలిటీ. దానికి తగ్గట్టు నేను వెళ్ళినటువంటి థియేటర్లో ఏసీ కూడా సరిగ్గా లేదు, నిజంగా చిరాకు వచ్చేసింది. ఈ సమ్మర్లో అసలే హాట్, ఎదురుగా ఇంకా మనకైతే నరకం చూపించేటటువంటి ప్రయత్నం కిరణ్ అబ్బవరం చేసిన అనమాట. ఇంతకు మించి ఆయన పొరుగు అయితే నేను తీయదలుచుకోలేదు. ఒకటైతే హానెస్ట్గా అడుగుతున్నా, కిరణ్ అబ్బవరం అననే ఏంది తొక్కలో ప్రమోషన్స్ నాకు అర్థం కావట్లా. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఈ సోదేనా? అసలు ఒక్కొక్క మేమర్ ఎంతలా ప్రమోట్ చేస్తుందంటే, అరే మీరు సినిమాలు చూసారా, మేమర్స్కి ఒక వాల్యూ ఉంది, మేమర్స్కి ఒక రెస్పెక్ట్ ఉంది. ఒక 500 ఎత్తా అంటే, ఒక 600 ఎత్తా అంటే, సినిమా చూడకుండా సినిమాలో లేనటువంటి సీన్లో అది చేసి వామ్ ఎంత హైలైట్ చేసి పెడుతున్నారు అంటే నిజంగా విరక్తి పుట్టింది కిరణ్ అబ్బవరం మీద నాకు ఫస్ట్ టైం. అన్నాను ఒకటి ఆలోచించుకో, ఈ విధంగా మేమర్స్కి డబ్బులు ఇచ్చి, ఈ విధంగా పీఆర్టీకి డబ్బులు ఇచ్చి బాగా ప్రమోట్ చేయించుకుంటున్నావు కదా, రేపటి రోజున ఇది ఒక సినిమా రిలీజ్ అయితే అది నిజంగా బాగున్నా, నిజంగా మేమర్స్ బాగుందిరా అని చెప్పినా కానీ ఎవడు డాకడు అనేటటువంటిది నీ ఆలోచనకు వదిలేస్తాను అనమాట. ఇంత పెయిడ్ ప్రమోషన్స్ అయితే కరెక్ట్ కాదు. మీరు చూడండి 50,000 పై ఉన్న ప్రతి మేమర్ కూడా దిల్ రూబా సినిమాకి పాజిటివ్ పోస్ట్ వేసిండు. ఎందుకు వేసిన అంటే పైసలు అనమాట. సో ఇది అనమాట. నన్ను కూడా కాంటాక్ట్ అయ్యారు, నాకు కూడా ఎత్తా అన్నారు, నాకు అక్కర్లేదు స్వామి అని చెప్పి నేనైతే తెలియజేసా. ప్రతి యూట్యూబ్ను కూడా కాంటాక్ట్ అవుతున్నారు, సినిమాని చక్కగా తీయండి బాబు. కోర్టు ఎవడికి డబ్బులు ఇచ్చింది? కోర్టు సినిమా ఉందన్నమాట, దాంట్లో ఎవడు పీఆర్టీని పెట్టుకుని ఎవడు డబ్బులు ఇచ్చిండు ఏం లేదుగా, అయినా కానీ హిట్ కూడా చూపించారుగా. మరి ఈ ఫార్ములాని వీళ్ళు ఎందుకు ఫాలో అవ్వరో నాకైతే అర్థం కావట్లా. అదే ఫ్రెండ్స్ ఫైనల్ విషయం అయితే దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. మరి మీరు కోర్టుకు వెళ్తున్నారు, దిల్ రూబాకి వెళ్తున్నారు అనేటటువంటిది హానెస్ట్ కామెంట్ కింద తెలియజేయండి. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీళ్ళందరికీ షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.